తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు.